హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిల్లు. నా పేరు మాధురి. నేను వీక్లీకి 2 లాంగ్ వీడియోస్, 3 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. కొత్తగా నా ఛానల్ని మీరు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేయండి. బుధవారం షూట్ చేసిన వీడియో ఇది. మంగళవారం నైట్ అంతా ఫుల్గా వర్షం పడింది. నేను లేచినప్పటికి కూడా బుధవారం వాన పడుతూనే ఉండింది సన్నగా. అలాగే కసువు కొట్టి ముగ్గు పెట్టేశాను. తర్వాత ఇంకా కాలు మొహం కడిగేసుకొని ఇంట్లో కసువంతా చిమ్మేసుకున్నాను, దేవుని పాటలు పెట్టుకొని చక్కగా. ఆ తర్వాత మా వారు ప్రోగ్రామ్కి వెళ్తుంటే తన షర్టు అలాగే పిల్లల యూనిఫామ్ కూడా ఐరన్ చేశాను. అప్పటికి టైం 5 అవుతుంది. పిల్లలు కూడా లేచారు. లేచి హోంవర్క్స్ నైటే రాసేసుకున్నారు. మార్నింగ్ కూర్చొని ఇంకా ఓరల్స్ ఏమన్నా ఉంటే చదువుకుంటూ ఉన్నారు. నేను మా వారు 4:30కే నిద్రలేసామన్నమాట. మా వారు 5:30 కల్లా ప్రోగ్రామ్ వెళ్ళిపోవాలి కదా, అందుకే 4:30 కల్లా లేసేసాము. బ్రేక్ఫాస్ట్కి సొరకాయ కూర, చపాతీ చేయాలనుకున్నాను. రాత్రే సొరకాయ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. పొద్దున అయితే హడావిడిగా ఉంటుందని నైటే కట్ చేసి పెట్టుకుంటాను కూరగాయలు. తర్వాత ఇంకా చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను. ఫస్ట్ టైం చపాతీలోకి సొరకాయ కూర చేస్తున్నా. సొరకాయ కూర రొట్టెలోకి బాగుంటుంది, చపాతీలోకి ఎట్లా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగుండింది చపాతీలోకి కూడా సొరకాయ కూర. లంచ్ బాక్స్లోకి ఈరోజు అన్నం ఏం చేయట్లేదు, ఇంకా చపాతీని పెట్టేస్తానమాట. బయట వర్షంగా ఉంది కదా, వర్షం పడినప్పుడు అన్నం తినాలంటే మధ్యాహ్నం పూట్ల పాపం స్కూల్లో నచ్చదు, చల్లగా అయిపోతుంది. చపాతీ అయితే ఏమనిపించదు, బాగుంటుంది. అందుకే చపాతీ పెట్టిచ్చేస్తున్నా ఈరోజు లంచ్లోకి కూడా. పిల్లలు చదువుకున్న తర్వాత బ్యాగ్ సర్దేసుకొని స్నానం చేసి యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయారు. నేను చపాతీ టిఫిన్లోకి బాక్స్లోకి కూడా చేయడం అయిపోయింది. బాబుకి పెట్టిచ్చేసాను. ఇంకా ఒకటేసారి లంచ్ బ్యాగ్ కూడా కట్టేస్తున్నా. బాక్స్లో కూడా చపాతీ పెట్టిచ్చేసాను. పాప కూడా స్నానం చేసి వచ్చేసింది, పెట్టించాను తనకు కూడా. ఇద్దరు కూర్చొని తింటూ ఉన్నారు. నేను లంచ్ బ్యాగ్ ఇంకా కట్టేస్తున్నాను. తర్వాత పాపకి జడ వేయాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి వీళ్ళకి ఏం రాసుకునేటివి, చదువుకునేటివి ఏమన్నా మర్చిపోయి ఉంటారు కదా, అదే సరిపోతుంది. బాటిల్కి వాటర్ పడదాము అట్లా ఏ ఒక్క పని కూడా హెల్ప్ చేయరు నాకు. పొద్దున్నే నాకు ఎంత హడావిడిగా ఉంటుందంటే అంత హడావిడిగా ఉంటుంది. 8 కల్లా వెళ్ళిపోతారు మా వాళ్ళు స్కూల్కి. పాప తినేటప్పుడే నేను జడ వేస్తాను, ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుందని. జడ వేయడానికే నాకు ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అన్న పడుతుంది, అందుకనే టైం వేస్ట్ కాకూడదని అట్లా చేస్తాను. ఇంకా నేను జడ వేస్తూ ఉంటే ఆమె తిన్న తర్వాత ఇంకా బొట్టు పెట్టుకోవడం, అద్దాలు పెట్టుకోవడం, ఐడెంటిటీ కార్డు, ఇంకా ఇలా రెడీ అవుతూ ఉంటుంది ఆమె. చిన్న చిన్నవి ఏమన్నా మర్చిపోయినవి. ఇంకా వాళ్ళ స్కూల్లో దింపొచ్చిన తర్వాత ఇంకా నేను ఇల్లు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని బండలు తుడిచేసుకొని ఇంకా దేవుడికి అయితే స్నానం చేసి వచ్చి దేవుడికి అయితే దీపం పెట్టుకుంటాను ప్రతిరోజు. నా రొటీన్ ఇలానే ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి పిల్లలు ఉన్నప్పుడే దీపరాజన అయిపోతుంది, లేకపోతే బాబుని దీపరాజన చేసేస్తాడు. ఒక్కొక్కసారి అలా కాకుంటే పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఇంట్లో ఒకసారి క్లీన్ చేసేసుకొని నేనే దీపరాజన చేస్తుంటాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అవుతూ ఉంటుంది. ఇంకా దీపరాజన చేసిన తర్వాత తినేస్తానమాట. తిన్న తర్వాత ఇంక ఈరోజు చపాతీని పెట్టించాను కదా, మాకి అన్నం చేసుకోవాలి కదా. ఇంకా అన్నంకి బియ్యం కడిగేసుకొని గిన్నెలు ఉంటే ఏమన్నా టిఫిన్వి తిన్న గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ కడిగేసుకొని మధ్యాహ్నంకి అన్నం బియ్యం కడిగి పెట్టేసుకొని ఏమన్నా చేయాలా, పప్పు ఏదో ఒకటి చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. ఓకేనా, బాయ్.